దాని పొరుగునే ఉన్న పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన గుజ్జర్లు చుట్టాలేనంటే ఈ విషయాన్ని హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి తాజాగా అధ్యయనంలో వెల్లడించింది. నాయర్లతో పాటు కేరళకు చెందిన దియ్యాలు ఎలవ తెగల ప్రజలు కూడా ఒకప్పుడు దేశ వాయువు ప్రాంతానికి చెందిన వారిని జన్యుక్రమాల ఆధారంగా విశ్లేషించింది. భారతదేశ నైరుతి ప్రాంతం అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు దక్షిణ భాగాలు జైవ వైవిధ్యానికి కాదు జన్యు వైవిధ్యానికి కూడా పెట్టింది పేరు. వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడికి వలస వచ్చి స్థిరపడ్డారని చరిత్రకారులు చెబుతుంటారు. యూదులు, పార్సీలు, రోమన్ క్యాథలిక్లు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఈ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ నాయర్లు, దియ్యాలు, ఎలవ తెగల వారు ఎక్కడి నుంచి వలస వచ్చారన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. చరిత్రకారుల అంచనాల ప్రకారం వాళ్ళంతా గంగా తీరంలో అహిచాత్ర ఇనపరాతియుగం ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళని చారిత్రక లిఖిత దస్తావేజుల సాయంతో వాదిస్తున్నారు. మరోవైపు ఈ వాదంతో మరికొందరు విభేదించారు. వారంతా ఇండో సిరియన్ వర్గం వారిని దేశ వాయువు ప్రాంతం నుంచి వలస వచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నాయర్లు సహా ఇతర వలస ఎలా సాగింది, వారు ఏ ప్రాంతానికి చెందిన వారే ఉండవచ్చో నిర్ధారించేది సిసిఎంబి సీనియర్ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్ నేతృత్వంలోని బృందం ప్రయత్నించింది. నాయర్లు, దియ్యాలు, ఎలవ తెగల వంటి భూస్వామి యుద్ధవీరుల తెగలకు చెందిన 213 మంది జన్యుక్రమాలను సేకరించింది. అటు తల్లివైపు నుంచి మాత్రమే అందే మైటోకాండ్రియల్ డిఎన్ఏ గుర్తులు, ఇటు జన్యుక్రమం మొత్తం మీద ఉండే ఆటోసోమల్ గుర్తుల్ని మన మునుపటి తరాల గురించి తెలిపేవి. సెక్స్ క్రోమోజోములు మినహా మిగిలిన 22 క్రోమోజోములు ఈ మార్పులు ఉంటాయి. వారసత్వంతో పాటు జన్యుపరమైన సంబంధాలు, నిర్దిష్ట వ్యాధులు సోకేందుకు ఉన్న అవకాశాల గురించి మార్పులు సూచిస్తాయి. వీటిని విశ్లేషించింది. వాటిని యురేషియా ప్రాంతంలోని పురాతన ప్రస్తుత తెగల జన్యుక్రమాలతో తంగరాజు బృందం పోల్చి చూసింది. కేరళలోని నాయర్లు, దియ్యాలు, ఎలవలతో పాటు కర్ణాటకలోని బంట్స్ ఐశ్వర్యరాయ్ బంటి తెగకు చెందిన మహిళ హోయసల సామాజిక వర్గ ప్రజలు కూడా జన్యుపరంగా దేశ వాయువు ప్రాంత ప్రజలతో దగ్గర సంబంధాలు కలిగి ఉన్నారని ఈ పరిశోధన ద్వారా స్పష్టమైంది. ఈ పరిశోధన వివరాలు జినోమ్ జియాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్లో ప్రచురితం అయ్యాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.